ఏమన్నారని జోగికి ఇంత ఉక్కపోత? జోగిపై యాక్షన్ తీసుకుంటామని సిట్ చెప్పలేదే? ప్రభుత్వం కూడా నేరుగా ప్రకటన చేయలేదే? ఎందుకని ఈ ప్రమాణాలు? ఎందుకీ హడావిడి? జాగ్రత్తగా గమనిస్తే నకిలీ లిక్కర్ ఎపిసోడ్లో జోగి రమేష్ పేరు వినిపించినప్పటి నుంచి కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు. నకిలీ లిక్కర్ స్కామ్లు ప్రధాన నిందితుడుగా ఉన్న జనార్దన్ రావు జోగి రమేష్ చేయమంటేనే ఈ పని చేశారని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా చేస్తే 3 కోట్లు ఇస్తానని చెప్పినందుకే ఆశపడి నకిలీ మద్యం తయారు చేశానన్నాడు జనార్దన్ రావు. ఆ వీడియో బయటకొచ్చిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన జోగి రమేష్ తన కుటుంబంతో సహా తిరుమలకు వస్తా, భువనేశ్వరి బ్రాహ్మణిని తీసుకుని చంద్రబాబు, లోకేష్ కూడా రావాలని సవాల్ చేశారు. అసలు ఇలాంటి విషయాల్లోకి కుటుంబాన్ని ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడేమో ఇంద్రకీలాద్రికి కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి సత్యప్రమాణం పేరుతో రాజకీయం చేస్తున్నారు. ఏదైనా ఉంటే పార్టీ పరంగా పోరాటం చేసుకోవాలి, వ్యక్తిగతంగా ఫైట్ చేయాలి. అంతేగాని ప్రతిసారి కుటుంబాన్ని ముందు పెడుతున్నారు జోగి రమేష్. అంటే ఒక సెంటిమెంట్ ప్లే చేస్తున్నారా? సానుభూతి రావడం కోసం ప్రయత్నిస్తున్నారా? ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే ఆ సమయంలోనూ ఫ్యామిలీని అడ్డు పెట్టుకోదలుచుకున్నారా? ఏంటి రాజకీయం? అదంతా పక్కన పెడితే జనార్దన్ రావు వీడియో విడుదల చేసి జోగి రమేష్ పేరు చెప్పడం తప్ప ఇంకేం జరగలేదు. ఆధారాలు తయారు చేస్తున్నామనే సిట్ గాని ప్రభుత్వం గాని అనలేదు. కానీ ఎందుకనో ఉలికి పడుతున్నారు జోగి రమేష్. మీడియా ఎదుట ఇలా హడావుడి చేయడాన్ని చూస్తుంటే ఏదో తప్పు చేసినట్టుగానే సంకేతాలు వస్తున్నాయి. నిండుకుండా తొనకదు అన్నట్టు నిజంగా తప్పు చేయకపోతే ఇన్ని ఆర్భాటాలు చేయరు. ఎవరొస్తారో రండి అన్నట్టుగానే ఉంటారు. నకిలీ లిక్కర్ కుంభకోణంలో జోగి రమేష్ పాత్ర ఉందా లేదా అనేది బయట పెట్టాలని డిమాండ్ చేస్తోంది బీసీవై పార్టీ. జనార్దన్ రావు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ నిలదీస్తున్నారు. నకిలీ మద్యం కేసులో నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చేయాలంటోంది భారత చైతన్య యువజన పార్టీ.